రైట్, అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త విద్యా పాలసీ అనేది ఈ మధ్యలో బాగా సోషల్ మీడియాలో హల్చల్లో ఉన్నటువంటి విషయం. గతంలో ఎవరైతే ఉన్నత విద్యావంతులని చెప్పేసి తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులం చెప్పేసి గత ప్రభుత్వం విద్యా వ్యవస్థని సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పేసి నానా రాద్ధాంతం చేసినటువంటి వాళ్ళు ఇవాళ శాఖ చైర్మన్లు అని చెప్పేసి వాళ్ళకు కమిషన్లు ఇచ్చారు. ఆ పేరు ఎవరో మీ అందరూ తెలుసు, ఆకునూరు మురళి గారు. ఆ నేపథ్యంలో అసలు విద్యా కమిషన్లో కొత్తగా వచ్చినటువంటి ఈ పాలసీలో ఏముంది, ఆ పాలసీ నిజంగా ఆ, విద్యార్థులకు, ఇటు విద్యా వ్యవస్థకు, ఇటు ఉపాధ్యాయులకు అందరికీ అనుగుణంగా ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎస్టీయు మాజీ ప్రెసిడెంట్ అలాగే ఇంటలెక్చువల్ భుజంగరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే విద్యా పాలసీ మీద ఆయన అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. చాలా రోజుల నుంచి విద్యార్థుల సమస్యలు, తర్వాత విద్యా వ్యవస్థ, తర్వాత ఉపాధ్యాయుల సమస్యల మీద కూడా కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆయన అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే పండుగ గారు. ఎట్లా ఉన్నారు సార్, బాగున్నారా? బాగున్నా అంటే బాగలేననే చెప్పాలి. రైట్, ఏంటి సార్, ఏమైంది కొత్త విద్యా పాలసీ మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? సమాజంలో ఎవరిని బాగా ఉండనిస్తుంది ఈ ప్రభుత్వం? మాబోటి రిటైర్ అయిన ప్రభుత్వాలు అంటే అందరినీ సాటిస్ఫై చేయలేవు కదా సార్. ప్రభుత్వాలు అని కాదు, ఈ ప్రభుత్వం ఉండనియడం లేదు. ఈ ప్రభుత్వం నాకు 63 సంవత్సరాల వయసు. ఉమ్, అనేక మంది ముఖ్యమంత్రుల పరిపాలన చూసిన. ఓకే. రాజశేఖర రెడ్డి గారిది చూసినాం, చంద్రబాబు నాయుడు గారిది, ఎన్టీ రామారావు గారిది, చాలామంది చూసినాం. ఓకే. కేసీఆర్ గారి పాలన కూడా 9.5 సంవత్సరాలు, అది కూడా చూసాం. ఓకే. కానీ ఎన్నడూ ఎక్కడ కనబడనటువంటి విలయ తాండవం, ఉమ్, విధ్వంసకరమైన పాలన, ఉమ్, ప్రజాస్వాహామ్యం ఓకే. స్వాహామ్యం. ప్రజాస్వాహామ్యం ఈ పాలనలో కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఉమ్, అంటే ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓటేసినాక బోడి మల్లన్న అనే చందంగా తయారైంది. ఉమ్, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రైతులు ఆక్రందనలు, ఆర్తనాదాలు, పారించే నీళ్లు లేక పంట చేతికొచ్చే ముందు పొట్ట చేతకొచ్చిన వరి పొలాలు ఎండిపోయి ఉమ్, కంటికి పుట్టెడు ఏడుస్తూ పశువులను, మేకలను, గొర్రెలను మేపుకునేటువంటి దుస్థితి. ఉమ్, కేసీఆర్ గారు నాటి పాలనలో ప్రతి నీటి చుక్కను ఒడిసి పడితే, ఉమ్, రేవంత్ రెడ్డి గారు విడిసిపెట్టే పాలన. ఉమ్, ఆంధ్రకు నీళ్లను ప్రణాళికబద్ధంగా విడిసిపెట్టే పాలన రేవంత్ రెడ్డి గారి మార్పు పేరుతో మనం తెచ్చుకున్న కాంగ్రెసు పాలనలో ఇవాళ రైతులకు, సబ్బండ వర్గాలకు అర్థమవుతా ఉంది. ఓకే. 6 గ్యారంటీల పేరుతో 420 హామీలతో, అసత్య ప్రచారాలతో, అభూత కల్పనలతో ఉమ్, గోరంతలు కొండంతలు చేసి, చాటింపు చేసి, చెప్పిందే 10 సార్లు చెప్పి చెవిలో జోరీగల్లాగా మారి దొరపాలన గడీల పాలన అని చెప్పేసి చూపించిన దాన్ని 10,000 రైతు బంధును 15,000 ఇస్తామని, ఇవాళ తీసుకుంటే నీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తానని, పెన్షన్ ఇలా తీసుకోకు, వచ్చే నెల తీసుకుంటే 4,000 వస్తుంది, అది కూడా అవ్వాతాతకు వస్తుందని, ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు 2,500 పెన్షన్ ఇస్తా అని చెప్పి, రైతు బంధు రైతులకే కాదు కౌలుదారులకు కూడా ఇస్తా అని చెప్పి, రైతు కూలీలకు కూడా 12,000 సంవత్సరానికి ఇస్తా అని చెప్పి, ఇలాంటివన్నీ కూడా ఎన్నో హామీలు, 6 గ్యారంటీలు. పాపం సామాన్య ప్రజలు ఆకలి పోరాటంలో, అవసరాల్లో కొత్తగా వచ్చి వింత మాటలు చెప్పే మాయ మాటలు, గ్యారంటీ మాటలు అని గుర్తించలేకపోయిండ్రు. ఓకే. నిజమే కావచ్చు, మా ఇంటికి పెద్ద కొడుకు అయినటువంటి కేసీఆర్ గారు కడుపు నిండా పెడుతున్నప్పటికీ కూడా ఇంకొక ఆయన వచ్చి ఇంకేదో బాగా పెడతానంటున్నాడు, దొరుకుతుందేమో అదనంగా అని ఆశపడి బొల్తా పడిన పరిస్థితి. అప్పుడు ఓట్లు వేసిర్రు, సరే ప్రభుత్వాన్ని మార్చారు సార్. ఆ తర్వాత కూడా మీరు ఇవన్నీ జరుగుతున్నాయి, 6 గ్యారెంటీలు అన్నారు, ఇవన్నీ నడుస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి, పోతున్నాయని చూడకుండా కూడా గతంలో సరే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2 సంవత్సరాల 3 నెలలు దగ్గరికి వస్తుంది. ఈ 3 నెలల పరిపాలనలో చాలా బై ఎలక్షన్లు వచ్చినాయి, స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినాయి, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఆ తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా వస్తుండొచ్చు. మరి అన్నిట్లో కూడా ఇవన్నీ ఇవ్వకపోయినా, ఇవన్నీ చేయకపోయినా కూడా ప్రజలు అయితే కాంగ్రెస్ వైపే ఉంటున్నారుగా. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటున్నారు అనడానికంటే, ప్రజలను కొనుగోలు చేసి ఓట్లు వేయించుకోగలిగే, ఓటును కొనేటువంటి శక్తిని, ఆర్థిక స్తోమతను 2 సంవత్సరాల కాలంలోనే ఎంతో అట్లా ఆర్థికంగా బలపడ్డారు కాంగ్రెస్లో అన్నమాట
ఓపెన్గా చెప్పుకోవచ్చు. అదే సార్ అంటే ఓన్లీ ఇలా ఆర్థికంగానే డబ్బులు ఇస్తేనే జనాలు ఓట్లేస్తారు అనుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే మీరు మేధావి స్థానంలో ఉన్నారు. చాలామంది ఎంతోమంది విద్యార్థులు రెడీ చేసిర్రు. అంటే ఇప్పుడు ఆర్థికంగా ఇప్పుడు 2.5 ఏళ్లలో ఇంత మేనేజ్ చేస్తే ఇంకొక 2.5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు. రేపు సార్వత్రిక ఎలక్షన్‌లో కూడా మేనేజ్ చేయరని గ్యారంటీ ఏంది? ఇవాళ పండర్ గారు హ్మ్. ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంటుందని, ఉంటది. ఉంటది. అంటే రాష్ట్రాల్లో ఉన్నది. ఉంటుంది, కేంద్రాల్లో ఉంటుందని, అవును. టిఎన్ శేషన్ లాంటి ఒక ఎలక్షన్ కమిషనర్ ఉంటే హ్మ్. గోడల మీద పేర్లు రాయాలంటేనే లాగులు తెడిచిన సందర్భాలు ఇప్పుడు ఉంటే హ్మ్. ఇంత విచ్చలవిడిగా, హ్మ్. ఇంత నిర్లజ్జగా డబ్బు పంపకాలు ఉండవు, మద్యం వేరులై పారదు, హ్మ్. ఈ ఓట్లను కొనుక్కునేటువంటి పరిస్థితి దాపురించదు. అవును. సామాన్య ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే వాడు ఉత్తగిస్తున్నాడా పాట మనకు 5,000 10,000 ఇస్తున్నాడు, వాడు 10 ఎంతలు సంపాదించుకుంటాడు అని ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎన్నికైన వాళ్ళంతా కూడా వీళ్ళు అవినీతి అక్రమ సంపాదనకు అలవాటు పడ్డోళ్ళు. వాళ్ళు సంపాదించిన డబ్బులో నుంచే మనకి ఇస్తున్నాడు తప్ప ఆయన ఇంట్లోకి వెళ్ళేవో కష్టార్జితమో చెమట సిందించింది మనకేం ఇయ్యట్లేదు, హ్మ్. ఎంతైనా లాక్కోవచ్చు, ఎంతైనా గుంజుకోవచ్చు అనే దానికి ప్రజలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ప్రజాప్రతినిధుల ఉంది. దగ్గర ఎవరైతే ఎలక్షన్‌లో పోటీ చేసే అంతే వాళ్ళ దగ్గర. కదండి. అదే అంటున్నా సార్. ఇది సమాజానికి ఎంతవరకు ఇది ఉంటున్నది? ఇది ఎట్లా ఇంకా దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండదా? 100% సమాజానికి పెడదోరని. హ్మ్. అంటే 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత హ్మ్. 100 కోట్లని 1000 కోట్లుగా సంపాదన ఎట్లా మలుచుకోవాలని ఎలక్ట్ అయినటువంటి అదే చూస్తారు కదా సార్. ఎమ్మెల్యే తయారవుతున్న పరిస్థితి. ఇవాళ ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక మరీ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో కొండలు, గుట్టలు, వాగులు, హ్మ్. వంకలు, హ్మ్. సింగరేణి, ఇసుక క్వారీలు ఏది వదిలిపెట్టినటువంటి పరిస్థితి. ఓకే. చివరికి నిస్సిగ్గుగా బంకర్ బెడ్లు కేజీబీ పాఠశాలల్లో కూడా పిల్లలు వండుకునే వాటిల్లో కూడా హ్మ్. 167 కోట్ల స్కామ్, హ్మ్. గది కూడా వదిలిపెట్టని పరిస్థితి కదా. అవును. అంటే కుక్కపిల్ల, సబ్బు పిల్ల, అగిపుల్ల, ఆహా! కవితకు కాదేది అనర్హమని కవిగారు చెప్పినట్టుగా హ్మ్. ఎందెందు లేదు అవినీతి, ఎందెందు వెతికి చూసినా అందందే గలదు అవినీతి, బ్రహ్మాండమైన అవినీతి, అరికట్టలేని అవినీతి అప్రతిహతంగా కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. హ్మ్. బ్యాగులు మాత్రం, మూటలు మాత్రం ఢిల్లీకి చేరితే చాలు, హ్మ్. ఖజానా మనం నింపుకోవడానికి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అనేటువంటి దాంట్లో రేవంత్ రెడ్డికి తొందరగా అర్థమైపోయింది. హ్మ్. మంత్రులకు కూడా మళ్ళొస్తామో రామో, ఓటు వేసేటోళ్ళు ఎవరో, కాటు వెడుతోళ్ళు ఎవరో, హ్మ్. వాతలు వెడుతోళ్ళు ఎవరో, మళ్ళీ ఏం రేపటి రోజుకు రూపం లేదు, ఇప్పుడు దొరికిందే తడవు, సంపాదించుకున్నదే కుప్ప, నొక్కున్నదే సంచి అనే విధంగా తయారైపోయిన పరిస్థితి. హ్మ్. ఇందులో నాశనమవుతున్న, విధ్వంసమవుతున్న జీవితాలు సబ్బండ వర్గాల ప్రజలవి. హ్మ్. అందులో ఎవరున్నారు? రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, గరో లక్ష్మణాన్ని ఏడుస్తూ ఉన్నారు. 172 మంది 72 మంది అలా చనిపోయిన పరిస్థితి. గురుకుల పాఠశాలలో చూస్తే అక్కడ విద్యార్థులు 172 మంది చనిపోయారు. పౌష్టికాహారం లేదు, వాళ్ళకు తమ మీద శ్రద్ధ లేదు, వాళ్ళ ఆరోగ్యం పట్టించుకునే పరిస్థితి లేదు. గురుకుల పాఠశాలను నాశనం చేయాలంటే తలంపు అక్కడ ఉంది. ఇక్కడ రిటైర్ అయ్యిండు, 35 ఏళ్ళు పనిచేసిండు ఆయన, హ్మ్. ఆయనకు ఇవ్వాల్సిన డబ్బులే ఈ మన ఇంట్లోకి వెళ్ళి, మన ఖజానాలోకి వెళ్ళి, నా జేబులోకి వెళ్ళి ఇస్తలేను. 35 సంవత్సరాల్లో నిబద్ధతకు పనిచేసిన ఒక ఉద్యోగికి, ఉపాధ్యాయుకి, అధికారికి డబ్బులు ఇయ్యాలనంటే ఆయన బిడ్డ పెళ్ళి ఉంది, ఆయన ఇల్లు కొనుక్కుంటాడు, పిల్లల చదువులు ఉంటాయి, చేసిన అప్పులు ఉంటాయి, తీర్చుకుంటాడు, మనశ్శాంతిగా బతకగలుగుతాడు మనం టైంకు డబ్బులు ఇస్తేనే. సోయి స్పృహ కనీస జ్ఞానము ఈ పాలకులకు కాంగ్రెస్ పరిపాలనలో లేకుండా పోయింది. 172 మంది అక్కడ గురుకులాల్లో చనిపోయారు. 72 మంది మా రిటైర్డ్ వాళ్ళు కూడా చనిపోయిన పరిస్థితి. ఇంకెంతమంది చస్తే, ఇంకెంతమంది బలైతే, ఎంతమందిని బలిపీఠం ఎక్కించి మా డబ్బులు మాకు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు. హ్మ్. మేము దోచుకున్న డబ్బులు కావు, మేము అన్యంగా సంపాదించుకున్న డబ్బులు కావు, హ్మ్. జీపీఎఫ్ మేము దాచుకున్న డబ్బులే, హ్మ్. గ్రాట్యుటీ మాకు వచ్చేదే, హ్మ్. కమ్యూటేషన్ మేము అమ్ముకునేదే, సరెండర్ లీవ్ మేము జమ చేసుకున్నదే. హ్మ్. ఇంట్లో మీరు పుణ్యానికి తీరగా మాకు ఇస్తున్నది ఏంది అని అడుగుతా ఉన్నా. అంటే ₹1,00,000 వేతనం ఉన్నటువంటి ఒక ఉద్యోగి రిటైర్ అయితే 40,000 పెన్షన్కి పడిపోతాడు కదా. అవును. అంటే ఆ కుటుంబాన్ని ₹1,00,000 కంటే 40,000కి నడుపుకోవాలి. ఎదిగిన పిల్లలు కళ్ళ ముందు కనబడతా ఉంటారు, హ్మ్. చదువుకునే కొడుకు కనబడతా ఉంటాడు, కొనుక్కున్న ఇంటి అప్పులు కనబడతా ఉంటాయి. ఇంటి పక్క ఆయన దగ్గర నా అవసరానికి, నా రోగానికి, నొప్పికో 5 లక్షలు అప్పు తెచ్చుకున్నా,
నా డబ్బులు వస్తాయి, రేవంత్ రెడ్డి గారి నుంచి గవర్నమెంట్ నుంచి పైసలు రామని ఇస్తా అని చెప్పినా రోజు వచ్చి నా ఇంట్లో కూర్చుంటున్నాడు. నేను అబద్ధాలు చెప్పి 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 విసుగొచ్చి చివరికి నాకు ముఖం లేకుండా నా ఇంట్లో నుంచి పారిపోయినా. అట్లా కనీసం ఒక 7-8 మంది ఇంట్లోకి వెళ్ళి పారిపోయినారు. ఇన్ని నెలల కాలం అవుతుంది, ఎక్కడికి పోయారో తెలియదు, సచ్చిరో తెలియదు, బతికిరో తెలియదు, జాడ లేకుండా పోయారు కదా. అదృశ్యం. వీళ్ళందరి ఉసురు ఉత్తగానే పోతుందా రేవంత్ రెడ్డి గారు? పోతివేరో అన్న పసిగుడ్డుల ఉసురు తగిలి పేదోళ్ళ ఉసురు తగిలని ఒకనాడు వాడుకున్నాం. ఇవాళ ఏం వాడుకోవాలి? ప్రజలు అంటూ ఉన్నారు, ఉద్యోగం మా రిటైర్డ్ వాళ్ళు అంటూ ఉన్నారు, పోతవురో నాయన రేవంత్ రెడ్డి మా ఉసురు తగిలి మా గోస తగిలి కొట్టుకపోతవురో నాయన, నాశనం అయిపోతవురో నాయన అని శాపనార్థాలు పెడతా ఉన్నారు కదా. ఇది నీకు మంచిదా రేవంత్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను నేను. ఉసురు పెట్టకండి, గోసపుచ్చుకోకండి, కంటికి పుట్టేది ఏడిపియకండి. ఏ నమ్మకం మీద మీరు మిమ్మల్ని గెలిపించిర్రో, మీరు ఇచ్చి చెప్పిన మాయమాటలు నమ్మి ఏ రకంగా మీకు ఓటేసిర్రో అందులో కొంతైనా నిజం ఉండాలి కదా. కనీసం ప్రాణాలు తీయొద్దు కదా. మీరు మమ్మల్ని మాకు తోడు పెట్టమని అనడం లేదు, మీ ప్యాలెస్లో భాగం ఇయ్యమని అనడం లేదు, మీ సంపాదించుకున్న సంపాదనలో మాకు భాగం ఇయ్యమని అనడం లేదు. ఇక ఎందుకు? మాది మేము అడుగుతున్నాం, మాకు ఇవ్వడానికి మీకేమి నొప్పి అని అడుగుతున్నా. సరే సార్, ఇదే ఇప్పుడు కొత్త ఎడ్యుకేషన్ పాలసీ మేధావి, మీ అందరికి తెలిసిన మేధావి ఆకునూరు మురళి గారు ఒకటి ప్రభుత్వానికి సబ్మిట్ చేసిండు, చూసిరాదే. ఇప్పుడు మా ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య మేధావులంతా కూడా విద్యారంగానికి సంబంధించిన వాళ్ళు, అనుభవజ్ఞులు, పనిచేస్తున్న వాళ్ళు, రిటైర్ అయిన మాబోటి వాళ్ళు. ఆ కమిషన్ రిపోర్ట్ చూస్తే ఎన్నిసార్లు చూసినా, తరచి చూసినా, లోతుల్లోకి వెళ్ళి చూసినా 354 పేజీలు లెక్కకైతే కనబడతా ఉన్నాయి. సారాంశం ఏమున్నదని లోపలికి వెళ్ళి చూస్తే విధ్వంసకరమైన, వినాశకాలకరమైన ప్రభుత్వ విద్యను సమాధి చేయగలిగేటువంటి ప్రతిపాదనలే సంస్కరణల పేరిట వచ్చినట్టు కనబడతా ఉంది. నేను మాట్లాడుతున్నటువంటి వాళ్ళ భావావేశాలు, వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా చూస్తూ ఉన్నా, వింటా ఉన్నా. ఆకునూరి మురళి గారే ఇలాంటి రిపోర్ట్ ఇచ్చిర్రు అని అభిప్రాయపడుతున్నారు. నేనేమంటున్నా, ఆకునూరి మురళి గారి రిపోర్టులో ఇలాంటి విఘాతమైనటువంటి అంశాలు విద్యారంగంలో చోటు చేసుకున్నాయి అని అంటే ఇది విద్యామంత్రి, ముఖ్యమంత్రి ఒకరే అయినటువంటి నేనే రాజు నేనే మంత్రిని అనేది చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆజ్ఞ లేనిదే, ఆదేశము లేనిదే, ఫ్రేమ్ వర్క్ లేనిదే ఇంతటి సాహసం చేసి ఆకునూరి మురళి గారు ఇలాంటి విధ్వంసకరమైనటువంటి విఘాత నష్టం కలిగించేటువంటి ప్రతిపాదనలు చేసే దమ్ము కానీ ధైర్యం కానీ ఉంటుందా అని అడుగుతున్నా. అంటే ఆకునూరి మురళి గారిని ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్గా చూపిస్తూ తన భుజం మీద తుపాకీ పెట్టి పేల్చినటువంటి పాలకుడు, ముఖ్య నేత రేవంత్ రెడ్డి గారు విద్యారంగాన్ని పేల్చేసి సమూలంగా నాశనం చేయదలుచుకున్నాడు. ఇక్కడ నేరస్తుడు, ముద్దాయి, మనకు విద్యారంగాన్ని భ్రష్టు పట్టించే వ్యక్తిగా ఆకునూరు మురళి గారు నిమిత్త మాత్రుడైతే సర్వం తానైనటువంటి పాత్రలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నది. ఈ విషయం గ్రహించాలని నేను మేధావులకు విజ్ఞప్తి చేస్తాను. రైట్ సార్, మామూలుగా మధ్యలో ఒక వార్త వచ్చింది, అసలు విద్యా వ్యవస్థలో టీచర్లకు విపరీతమైనటువంటి జీతాలు ఉన్నాయి, అవి కూడా తగ్గించే ప్రయత్నం చేయాలి. మళ్ళీ 2 రోజులకే దాన్ని మార్చేసి కొత్తగా వచ్చే వాళ్ళకు ఎవరైతే టీచర్లు కావాల్సిన వాళ్ళకు కూడా ఇంత జీతాలు ఇవ్వాల్సిన పర్లేదు, కొంచెం తక్కువ ఇవ్వాలని చెప్పేసి ఇది కూడా దాంట్లో నివేదికలు ఉందని చెప్పేసి నిజమేనా? ఇప్పుడు పండరి గారు ఎట్లా ఉందంటే, పనిచేసేటువంటి క్రమంలో మా జీతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, తగ్గించడం వల్ల మిగిలేటువంటి నిధులతోని ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసుకోవడానికి, భవనాలు, రిపేర్లు, వసతులు కల్పించుకోవడానికి ఏదో కొత్తది ఏదో విషయం కనిపెట్టినట్టు ఈ నిధులను వాడుకోవచ్చు, వెసులుబాటు దొరుకుతుందని గొప్ప ఆవిష్కర్తగా ఆకునూరి మురళి గారు మాట్లాడినట్టు కనబడతా ఉంది. నేనేమంటున్నా, మీరు ఉద్యోగం చేసిర్రు, మీరు ఇంజనీర్ అయినప్పటికీ కూడా ఎట్లా అయినరో ఇప్పటికీ నాకు అంతుపడతలేదు. మీరు కన్ఫర్డ్ ఐఏఎస్ అయినరు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి బహుశా ఐఏఎస్గా కన్ఫర్డ్ అయింది ఆకునూరి మురళి గారు ఒక్కరే మనకు కనబడతారు. మీ శక్తి ఉన్నదనుకున్నాడా, సామర్థ్యం ఉందనుకున్నాడా, లేదా మీరు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బస్సు యాత్రలు ఉపయోగపడ్డారని అనుకున్నారా, నిరుద్యోగులు రెచ్చగొట్టిన అనుకున్నారా, తప్పుదారి పట్టించారు అనుకున్నారా, 10 ఓట్లు ఎక్కువ వేయించారు కాంగ్రెస్కి అనుకున్నారా? క్విడ్ ప్రో కో సిస్టంలో నీకు నేను ఉపయోగపడతా, ఇప్పుడు కమిషన్ అంటూ నా
స్థాయిలో ఉన్నది నేనే విద్యామంత్రి, నేనే ముఖ్యమంత్రి కాబట్టి ఉమ్, నేను చెప్పినట్టుగానే నువ్వు రాస్తావు కాబట్టి నీకు కమిషన్ చైర్మన్ నియామకం చేస్తా, ఉమ్, నీకు 4 లక్షల రూపాయల పైచిలకు వేతనం ఇస్తా, నెలకు. నీకు లగ్జరీ కార్ ఇస్తా, ఉమ్, బ్రహ్మ సెంట్రలైజ్డ్ చేసి ఛాంబర్ క్యాబినెట్ మంత్రికి సరిపోయే ఛాంబర్ ఇస్తా, ఉమ్, సకల సౌకర్యాలు కల్పిస్తా, అనుభవించిపో అని చెప్పినట్టుగానే కనబడతా ఉంది. నేను అంటున్నా, అయ్యా మా జీతాలు వేతనాలు ఎక్కువ ఉన్నాయి, కట్ చేయాలన్నట్టు చెప్పినటువంటి చైర్మన్ గారు, హ్యాట్స్ ఆఫ్, నీకు అభ్యుదయ భావం, ప్రగతిశీల భావజాలం, ఉమ్, కింది అట్టడుగు స్థాయిలు చీల్చుకొని కష్టపడి కింది స్థాయి నుంచి నువ్వు దళిత వర్గాల నుంచి ఎదిగిన బిడ్డగా మేము చూసినప్పుడు ఉమ్, సామాన్యుల ప్రజల పేద విద్యార్థుల భావాల్లో నుంచి అలా విద్యా కమిషన్ చైర్మన్ నివేదిక లేదు. ఉమ్, మీరెందుకో చెప్పకపోతురి రేవంత్ రెడ్డి గారికి? ఉమ్, అప్పుల పాలైనటువంటి ఈ రాష్ట్రంలో బాగుపడాలి, అప్పుల నుంచి బయటపడాలంటే ఉమ్, నేను ఒక త్యాగం చేస్తా సీఎం గారు, నాకు ₹1 వేతనం కూడొద్దు, గౌరవ వేతనంగా నాకు ₹1 10,000 ఇస్తే చాలు, ఉమ్, నేను మీరు ఫ్రీగా స్వచ్ఛందంగా సేవ చేస్తా, ఉమ్, నాకు లగ్జరీ కార్ వద్దు, నాకు వెసులుబాట్లు వద్దు, నాకు ఈ సౌకర్యాలు వద్దు, విద్యారంగాన్ని బాగు చేయడం కోసం మాత్రమే నేను కష్టపడతా, పనిచేస్తా, సంస్కరిస్తా అని ఎందుకు మీరు త్యాగం చేయకపోతే ఆకునూరు మురళి గారు? నెలకు అన్ని లక్షల వేతనం తీసుకుంటే మీకు నైతిక హక్కు ఉందా మా ఉద్యోగ వేతనాల గురించి ప్రశ్నించేది? అయ్యా చైర్మన్ గారు, మా వేతనాలు డిసైడ్ చేసేది మీరు కాదు నాయన, మీ పరిధిలో అంశం కాదు. మాకు పిఆర్సీ ఉంటుంది, పే రివిజన్ కమిషన్ ఉంటుంది, 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది, మా వేతనాలు ఎన్ని ఉండాలి, మాకు అలవెన్స్ ఎంత ఉండాలి అనేటువంటిది అది చెప్తుంది. మీ పరిధిలో లేని అంశంలో ఏలు పెట్టి కాలు పెట్టి దూరి మా వేతనాలు ఎక్కువని అని చెప్పే అధికారం హక్కు నీకు ఎక్కడిదని అడుగుతా ఉన్నా. రెండవది, మా విద్యార్హతలు ఇవి ఉండాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఢిల్లీలో, ఉమ్, వాళ్ళు అన్ని రాష్ట్రాలకు డిసైడ్ చేస్తారు ప్రైమరీ స్థాయిలో ఏ విద్యార్హతలు ఉండాలి, ప్రైమరీ టీచర్స్కు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉండాలి, హై స్కూల్ టీచర్లకు బిఎడ్ ఉండాలి, పీజీలు ఉండాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎప్పుడు డిసైడ్ అయిపోయి రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. అవును. మాలో సమస్య లీగల్గా ఏమొచ్చింది? ఉమ్, ప్రైమరీ స్కూల్ ఎడ్జిటి టీచర్స్కి BA బిఎడ్ డిగ్రీ బిఎడ్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు డిఎస్సి రాసి పోటీ పడే క్రమంలో అవును. ఈ ప్రైమరీ స్థాయిలో డిప్లొమా ఎడ్యుకేషన్ ప్రైమరీ పిల్లల కొరకు పనిచేసే టీచర్గా నేను ఉంటున్నా, మరి నాతో పై చదువు చదివినటువంటి అభ్యర్థులు పోటీ పడుతున్నారు, నాకు అన్యాయం జరుగుతుందని అన్నప్పుడు అంశము వివాదమై కోర్టు వరకు వెళ్ళిన పరిస్థితి. ఉమ్, హైకోర్టు స్థాయిని మించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఉమ్, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఎలిజిబుల్ ఫర్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ అని చెప్పింది. ఓకే, గ్రాడ్యుయేషన్ అండ్ అబౌవ్ అంతా కూడా హై స్కూల్ టీచర్స్ అని చెప్పింది. ఓకే, మరి కోర్టు డైరెక్షన్ తెలియదా, జడ్జిమెంట్ తెలియదా, ఎన్సిటిఈ డిసైడ్ చేస్తుందనే పరిధి తెలియదా, పరిమితి తెలియదా, ఉమ్, మీ పరిధిలో అంశం కాదనే సంగతి తెలియదా? ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ కమిటీ లోపల కొందరు మెంబర్స్ ఉన్నప్పుడు అందులో అందరూ ప్రొఫెసర్స్ని పెట్టుకొని ఒక ఆయన ఎన్జిఓ ఆర్గనైజేషన్ MVF ఫౌండేషన్ వెంకటరెడ్డి అని పెట్టుకున్నాడు. ఉమ్, ఇంకొక యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ నుంచి ఒకరిని పెట్టుకున్నాడు. ఓకే, అంతర్జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చూసిన మీకు ఏమర్థమైంది? 46 కన్సల్టేషన్ మీటింగ్లు పెట్టినా, తల్లిదండ్రులతో మాట్లాడిన, పిల్లలతో మాట్లాడిన, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడినని ఆయన రాసుకున్నాడు. మేమంతా స్టేక్ హోల్డర్స్, ఉమ్, తల్లిదండ్రులు స్టేక్ హోల్డర్సు, విద్యార్థులు స్టేక్ హోల్డర్సు, ఉపాధ్యాయ సంఘ నాయకులుగా మేము స్టేక్ హోల్డర్స్. ఎంత విస్తృతంగా చర్చ జరగాలి, ఎన్ని స్థాయిల్లో జరగాలి, ఎంత లోతుగా జరగాలి, ఎంత విస్తృతంగా జరగాలి. జరిగిందా? మీరు 29 రకాల స్కూల్స్ ఉన్నాయి ఉమ్, అని చెబుతూ ఇన్ని అవసరమా అని ఇండైరెక్ట్గా మీరు వ్యాఖ్యలు చేస్తూ 30వ రకం స్కూల్స్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ 2000 స్కూల్స్ ఉండాలనే అంశాన్ని ఎట్లా ప్రతిపాదిస్తారు చైర్మన్ గారు? సార్ ఇదే విషయానికి దీనికి సంబంధించిన ఈ గవర్నమెంట్ వచ్చేది కొంచెం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేస్తాం ఒకటే దగ్గర అని చెప్పేసి KG to PG లైక్ KG to ఇంటర్మీడియట్ వరకు వర్కౌట్ అవుతుందా సార్ అది? అంటే నేనేమంటున్నా పండరి గారు, ఉన్నదాన్ని ఉండనీయకుండా ఉమ్, తిన్నది తీసిపోతే పెట్టుకున్నాడు. ఉమ్, ఓ బుక్క ఎక్కువ తిన్నాం, అవును, అరిగించుకోవడం కూడా ట్యాబ్లెట్లు వేసుకుంటాం, అవును, అజీతి ట్యాబ్ మందులో గోళీలో మింగుతాం, అరిగించుకునే ప్రయత్నం చేస్తాం, కానీ దాన్ని తీసి పెట్టుకోం కదా. వాస్తవం. అంటే మీరు ఉన్న పాఠశాలలు బాగలేవు అనుకున్నప్పుడు బాగు చేయడానికి ఆలోచనలు లేవో చెప్పాలి. 1016 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఉమ్, అందులో మీరు కామెంట్ చేసింది ఏంది రిపోర్ట్లా?
అసలు దానికి వందలాది సొంత బిల్డింగ్ లేవని. వందలాది స్కూల్స్కి భవనాలు లేవన్నారు. నిజమే. ఒక స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఓవర్ నైట్న అన్ని వందల పాఠశాలలకు 1000 పైచిలుగా పాఠశాల భవనాలు ఓవర్ నైట్న ఏర్పడాయి కాబట్టి దానికి కొంత స్పాన్ ఆఫ్ టైం పడుతుంది కాబట్టి కాలక్రమంలో ఒక 500-600 స్కూల్స్కి బిల్డింగ్స్ లేకుండొచ్చు. ఓకే, మీరు దాన్ని బలోపేతం చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? బడ్జెట్ లోపల కేటాయింపులు పెంచి 7.3% కాకుండా 7.6% కాకుండా మీరు బడ్జెట్ కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉంది. భవన నిర్మాణాలకు భౌతిక వసతులకు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించి ఉంటే గురుకుల పాఠశాలల్లో చదువుతున్నదంతా ఎవరు పండరి గారు? అవును, అట్టడుగు వర్గాలు, బలుగు బలైన వర్గాలు, మట్టిలో మాణిక్య లాంటి పిల్లలు. ఈ పిల్లలంతా కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది కూడా ఆర్పి గారి ఆ టైంలో మనం చూసాం కదా. ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ ఉన్న స్థాయిలో మనం చూసాం కదా. పూర్ణ ఇంకేదో ఉంటుంది, ఆనంద్ పూర్ణ అనే పిల్లల్ని చూసాం కదా మనం. తర్వాత ఈ మెడిసిన్, ఇంజనీరింగ్ గ్రూప్స్లో సెలెక్ట్ అయ్యి విదేశాల్లో వందలాది మంది విద్యార్థులు బాగుపడ్డారు కదా. ఆ కుటుంబాలు వెలుగులు నిండినాయి కదా. ఏకపక్షంగా ఓవర్ నైట్న మీకు ఆ పాఠశాలలన్నీ కూడా ఎందుకు చెడుగా కనబడ్డాయి? రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా డైరెక్షన్ ఇచ్చిర్రా? ఆనవాళ్ళు దూడిచేద్దాం, అందులో పాఠశాల ఉండొద్దు అనే మాట చెప్పిర్రా? అయి ఉంటుంది. చెప్పుంటే అపసవ్య దిశలో పోకూడదని తానుగా అనుభవం లేని ఏకంగా ముఖ్యమంత్రి అయి కూర్చున్నటువంటి విద్యా గంధము లేని విద్యామంత్రికి చెప్పాల్సిన అవసరం ఉండే కదా. లేదా మీరు చర్చించవలసి ఉండే కదా. మాబోటి వాళ్ళంతా లేకపోవడమే పెద్ద లోపం అందులో. పైగా ఒక్కొక్క స్కూల్కి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క స్కూల్కి 10 నుంచి 15 కోట్లు ఖర్చు అవుతాయి అన్నాడు. 2000 స్కూల్స్ ఇంటూ 15 కోట్లు ఎన్ని అయితే లెక్కేసుకోండి. ఒక్కొక్క స్కూల్కి 20 నుంచి 25 ఎకరాల ల్యాండ్, ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కి 200 కోట్ల పైచీలకు బడ్జెట్. 25,000 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారి అంచనా ప్రకారం లెక్కేస్తే 25,000 కోట్లు ప్రభుత్వ పాఠశాల 26,000 స్కూల్స్కి మీరు ఖర్చు పెట్టి బలోపేతం చేసి బడిని బడిలాగా ఉంచి భౌతిక వసతులు ఇచ్చి ప్రైవేటు పాఠశాలలో పోటీ పడే విధంగా ఆ భవన యొక్క తీరుతెన్నులను మార్చగలిగితే తల్లిదండ్రులు ఆకర్షించబడతారు కదా, వాళ్ళ పిల్లలు చేర్చగలుగుతారు కదా. ఇంకా హీనమైన పరిస్థితి ఏంటంటే మా పాఠశాల బాగుంది, మేము చాలా బాగా చదువు చెప్తాం, గాలి లేకపోయినా, వెలుతురు లేకపోయినా, నీళ్లు లేకపోయినా, మంచినీటి వసతి లేకపోయినా, మరుగుదొడ్లు లేకపోయినా, మూత్రశాలలు లేకపోయినా మా బడిలో చేర్పించండి మీ పిల్లల్ని అంటే తల్లిదండ్రులు అడగరండి మమ్మల్ని. ఎందుకు అడగరండి? ఆటోమేటిక్గా మీ పిల్లలు ఏమో బాగుండాలి, మా పిల్లలు పుణ్యానికి వచ్చిరా, ఇవన్నీ లేవు కాబట్టి మీరు అలా చేర్చమంటున్నారా? మనం ఇవన్నీ ఇచ్చినాడు. మీరు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలను ఎవరు పెట్టిందండి? ప్రభుత్వం పెట్టింది కాదా? ప్రభుత్వ పాఠశాల పనికి రాకుండా పోతుందంటే అవమానం నీకు కాదా? నీ పరిపాలన కాదా? ఇలా ప్రభుత్వ ఉపాధ్యాయుని పెట్టుకునేది ఎందుకు? ఆగునూరు మురళి గారు చెప్పినట్టుగా లక్షల వేతనాలు ఇచ్చి పనిచేయమని నియమించుకునేది ఎందుకు? టెట్ పాస్ అయ్యి, డిఎస్సి పాస్ అయ్యి, టెస్టులు పాస్ అయ్యి, ప్రభుత్వ ఉద్యోగ భద్రత ఉంటుంది, మంచి వేతనాలు ఉంటాయి, సమాజం ఇచ్చేటోడు ఉన్న పిల్లని ఇస్తాడు, పెళ్ళి అవుతుంది, నాకు జీవితం బాగుంటుంది కదా వచ్చింది. నాకు జీతమే లేకపోతే, సరిపోయే వేతనమే లేకపోతే ఈ బడిపద్దులు అంటే ఒకప్పుడు ఏముండేనండి. నా చిన్నప్పుడు ఒక ఏఎన్ఎం సిస్టర్ ఉండేది, వాళ్ళ హస్బెండ్ మాకు ఒక సార్ ఉండే, ఆయన పేరు రాములు, ఆమె పేరు ఫెనినా సిస్టర్ ఉండే నర్సు. ఈ పంతుల జీతం ఆమె కంటే తక్కువ ఉండేది. అప్పుడప్పుడు కొట్లాడేది ఇద్దరు. మేము ఆ సార్ దగ్గర చదువుకునేది. ఆమెకు 250 రూపాయల వేతనం ఉంటే మా పంతులకు 200 రూపాయలు ఉండేది. 50 రూపాయలు తక్కువ వేతనం ఉంది, నీకు జీతం తక్కువ, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇంట్లో ఈ పని చేయి ఆ పని చేయి అనేది. అట్లాంటి పరిస్థితి చూసాం కదా. 83లో నేను ఉద్యోగంలోకి వస్తే మా వేతనం ఎంత అండి? 932 రూపాయలు మా వేతనం. 37 ఏళ్ళు పనిచేస్తే ఇన్ని పిఆర్సీలు వచ్చినాక కేసీఆర్ గారి పాలన వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆయన మనసున్న మహారాజు కాబట్టి అందరి వేతనాలు బాగు చేయాలి, జీవితాలు స్థిరీకరించాలి, జీవన ప్రమాణాలు పెంచాలని విశాలంగా ఆలోచించినటువంటి వ్యక్తి కాబట్టి 43% ఫిట్మెంట్ మొదటి పిఆర్సీలో ఇచ్చిండు. 2015లా 2018లా 30% పిఆర్సీ ఇచ్చిండు. 5 ఏళ్ళకి ఒకసారి మాకు పిఆర్సీ వస్తుంది. గప్పుడు కదా మా వేతనాలు పెరిగింది, గప్పుడు కదా మాకు 1,00,000 దాటింది. గాట్లాంటోళ్ళని పట్టుకొని రెగ్యులర్ ఉద్యోగాలు ఉండొద్దు, కాంట్రాక్ట్ సిస్టంలో నియమించండి అంటాడు. అది మెడకాయ మీద తలకాయనోళ్ళు ఎవరైనా కాంట్రాక్ట్ సిస్టమ్, వెట్టి చాకరీ విధానం, బానిస ఒక వర్గం
లాగా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కాంట్రాక్ట్ వ్యవస్థను రెగ్యులరైజ్ చేసుకోవాలి, లేకుండా చేయాలంటే ఒకప్పుడు కేసీఆర్ గారి ఆలోచన ఉండే. అవును అనేక మంది జూనియర్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేసిండు కూడా చాలా మందిని. అవును అవును వివాదాల అంశాలు వచ్చి కోర్టు పాలైపోయి కొంతవరకు అది పరిపూర్ణంగా కాలేకపోయింది. అవును అవుట్ సోర్సింగ్ సిస్టమ్ను ఏజెన్సీల పాలు చేయొద్దు, అవుట్ సోర్సింగ్ సిస్టమ్ కాకుండా రెగ్యులర్ విధానం మీద నియమించుకోవాలని ఆలోచించిన పరిస్థితి కదా. అవును అరే అంత అవుట్ సోర్సింగ్ ఎవరు వస్తారండి? ఇంట్రెస్ట్ ఎక్కువ మీరు నేను వస్తావా? అవును అవును అవుట్ సోర్సింగ్ దిక్కు దివానా లేకుండా కనీసం ఈ ఉద్యోగం వస్తేనన్నా బాగుంటుంది అనేటువంటి సిస్టంలో అవుట్ సోర్సింగ్లో వస్తాం కదా. అవును అంటే అన్నం పెట్టే వాడకదండి నీవా అవుట్ సోర్సింగ్ రద్దు చేయాలంటూ, కాంట్రాక్టులో టీచర్లను తీసుకోవాలంటూ, వేతనాలు తగ్గియాలంటూ, ఇవన్నీ ఎందుకు అని అడిగితే మీ బోటి వాళ్ళు చేసిన ఇంటర్వ్యూస్లో కాదు కాదు నేను అట్ట చెప్పలే, ఉన్నోళ్ళకి తగ్గియమని అంటే తప్ప ఒచ్చడలో తక్కువ చేయమన్నా అన్నాడు. మరి ఒచ్చడలకు నువ్వు వేతనం సరిపోని ఇవ్వకపోతే సాఫ్ట్వేర్ టెక్నికల్ రంగం లోపల ఎంబీఏలు ఎంసీఏలు ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాలకు పోతుంటే గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వీడు ఉందయ్యా నీకు ఇంతే వేతనం ఇస్తాం, అది కూడా కాంట్రాక్టు, నువ్వు రాయిన్ల కంటే టీచర్స్గా వస్తారని ఎవరైనా మీరు అడగండి. సార్ మీరు టీచర్ ఏదైనా వచ్చిర్రా అంటే నా బోటి ఎవడో నీ బడిపంతుల కోసం, ఉపాధి కోసం, ఉద్యోగుల కోసం, ఈ విద్య మీద ఇంట్రెస్ట్ కోసం టీచర్నైనా అని చెప్తాడు. అంతే. చాలా మందిని అడగండి, నేను డాక్టర్ని అయిదాం అనుకున్నా కానీ టీచర్నైనా, నేను కలెక్టర్ని అయిదాం అనుకో టీచర్నైనా, నేను ఇంకా యాక్టర్ని అయిదాం అనుకున్న టీచర్నైనా, ఏదో అయిదాం అనుకున్నా విధి లేక జీవనోపాధి కొరకు టీచర్ని అయిన వాళ్ళే చెప్తారు. ఎందుకు ఆ మాటలు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి అట్లా? ఒకప్పుడు టీచర్ పర్సన్ అలా ఉండేది. ఇవాళ బ్రతక లేనివాడు బడిపంతులు ఒకప్పుడు అయితే, ఇవాళ బ్రతుకు నేర్పేవాడు, బ్రతికించేవాడే ఉపాధ్యాయుడిగా మారిండు. మా పరిస్థితి మారొద్దా? మా స్థాయి మారొద్దా? మా జీవన ప్రమాణాలు బాగుపడొద్దా? మా గౌరవప్రదంగా పిల్లని ఇవ్వొద్దా? మా బతుకులు గౌరవంగా ఉండొద్దని కోరుకుంటున్నారా ఆకుందని మురళి గారు? అదే అంట. సరే ఎండ్ ఆఫ్ ద డే ఒకటి చాలా ఈ మధ్యలో విన్నా నేను, సాడిస్టిక్ ప్లెజర్. అంటే అవతలోడు చూస్తే నాకు బాగా నవ్వొస్తుంది అని చెప్పేసి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితోటి నేను ఆ మాట, నాకు ఒక టీచర్గా మీరు చెప్పండి. ఎంతోమంది విద్యార్థులను చూసి ఉంటారు, ఎంతోమంది పిల్లల్ని మీరు ఈరోజు సరే ఉన్నత విద్యావంతులు కావచ్చు, దాంట్లో మంచోడు కావచ్చు, ఇటు రెండు ఉంటాయి. అంటే ఈ ప్లెజర్ ఏంటి సార్ అసలు? ఇది ఎట్లా అంటే ఏ టైప్ ఆఫ్ విద్యార్థులకి ఇది ఉంటుంది? మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ పోతాం. అవును, వాకర్స్ అసోసియేషన్స్ ఉంటాయి. అవును. నేను ఒక దగ్గర నా వారం 10 రోజుల కింద వాకింగ్ చేస్తుంటే నలుగురు పెద్ద మనుషులు కలిసి మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారు అంటే, ఏంది ఈ రేవంత్ రెడ్డి గారు సాడిస్టిక్ ప్రెజర్ అంటాడు ఏంది, అవతలలో ఏడిస్తే ఆయనకు సంతోషం కలుగుతారు అంటాడు ఏంది, ఏమై ఉంటుంది ఇట్లా మాట్లాడుతాడు ఏంది ముఖ్యమంత్రి అని ఓ పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషిని అడిగాడు. ఆ పెద్ద మనిషి ఏం చెప్పిండు అంటే, నాకైతే ఒక డౌట్ వస్తుందబ్బా అన్నాడు. ఏంది ఆ డౌట్ అని ఇంకొక ఆయన అడిగాడు. అందరేమో ప్రపంచంలోకి జన్మించేటప్పుడు, తల్లి జన్మనిచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ పుడతారు. మొదటి కేక కెవ్వన కేక పెట్టి ఏడ్చుకుంటూ వస్తారు. ఈ సమాజంలో నేను ఎట్లా బతుకుతారో, ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎంతమంది బాధ పెడతారో, ఈ సమాజంలో బతకడం కష్టమే అని భయంతో ఏడుస్తూ ప్రపంచంలోకి వస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా పుట్టకపోవచ్చు అన్నా, ఈయన భలే మాట్లాడితే ఎట్లా పుట్టినా అనుకుంటున్నావు నువ్వు అని ఒక ఆయన అడిగాడు. వాస్తవం ఇది, నేను విన్నది చెప్తున్నా. ఆయన నవ్వుకుండా పుట్టిండే, నవ్వుకుండా పుట్టారు కదా. అట్లా అంటే నేను సమాజాన్ని ఎంత ఏడిపిస్తానో చూడు, ఎంత బాధ పెడతానో చూడు, ఎన్ని రకాలుగా హింసిస్తానో చూడు, ఎన్ని రకాలుగా గోసపుచ్చుకుంటున్నావు చూడు, అందుకే నేను నవ్వుకుంటూ వస్తున్నా సమాజంలోకి, ప్రపంచంలోకి అని అట్లా వచ్చి ఉంటాడే, అందుకే ఇట్లాంటి మాటలు వస్తున్నాయి అని నా పెద్ద మనిషి. సాడిస్టిక్ ప్లెజర్ ఈజ్ నథింగ్ బట్ దట్ షోస్ ద క్యారెక్టర్, ఇంటెన్షన్ ఆఫ్ ద పర్సన్. అంటే మానసికంలో, మనసు పొరల్లో, అంతరంగంలో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏవైతున్నాయో అవి ఒక పైశాచిక ఆనందం రూపంలో బయటకు వస్తాయి. ఇప్పుడు మనిషి అయిన వాడు, మానవత్వం ఉన్నవాడు, ఇప్పుడు అందశ్రీ ఒక పాట పాడాడు, మానవత్వం కనబడదు, మనుషులు కనబడదు, మనిషి అన్నవాడు నూటికో కోటికో ఏడున్నాడో కానీ కంటికి కనబడను అని అన్నాడు. అంటే మానవత్వం మృగ్యమవుతున్నటువంటి పరిస్థితుల్లో మనుషులుగా మనం పుట్టినందుకు జాలి, దయ, కరుణ, బంధాలు, సంబంధాలు, ఇలాంటివి అనుబంధాలు ఉంటాయి, ఇవన్నీ ఉండాలి. మనిషి అయిన వాడు కోరుకునేవి కనీసం. ఇది అన్నీ కాకుండా తనలో ఉంటే ఉండొచ్చు. అంటే ఒక మానసిక జబ్బు ఉందో ఏముందో తెలియదు. నేను చాలా చోట్ల అన్నా, బహుశా మరి ఏముందో సైకలాజికల్ డిజార్డర్ తెలియదు. ఇంత నిస్సిగ్గుగా ఓపెన్గా నాకు సాడిస్టిక్ ప్లెజర్ ఉంది అనే కోణం నుంచి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది, అది కూడా ప్రధాన పరిపాలకుడై, తను కూడా సబ్బండ వర్గాలను కడుపులో పెట్టి చూసుకునే ఒక పెద్దన్న పాత్రలో ఉండాల్సినటువంటి
ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో 1% కూడా తప్పులేదు. ఆయన ఒక విషయంలో మెచ్చుకోవాలి. తను ఎట్లాంటి వాడో సమాజానికి చెప్పిండు. చెప్పేసినంత మరి అట్లాంటి బిహేవియర్ ఆఫ్ పీపుల్, అట్లాంటి వ్యక్తిని మనము తిరస్కరిస్తామా, స్వీకరిస్తామా, ముందు ముందు అనేది ప్రజలు, జనము, మీరు, నేను, సమాజం అంతా అర్థం చేసుకోవాలి, డిసైడ్ చేసుకోవాలి. అంతే. మరి అట్లా ఇంకా జనానికి, ప్రజలకు, మా బోటి వాళ్ళందరికీ అర్థమైనట్టుగా, ఆశించిన స్థాయిలో అర్థమైనట్టుగా కనబడతలేదు. ఇంకా మనం కూడా ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నామా, స్వీకరిస్తున్నామా, తను చెప్పే ప్రతి మాటను కూడా మనం కూడా ఆమోదం తెలుపుతున్నామా, తెలుపుతున్నందుకు అట్లా మాట్లాడుతున్నాడా? మా వేతనాలు, మా ప్రిటైర్డ్ వాళ్ళ చెల్లింపులు చేయమంటేనే ఒక మీటింగ్లో కోసుక తిన రూపాయి లేదయా, అవును, ఒడ్డుగా తిన రూపాయి లేదు, ఏం చేసుకుంటారో చేయండి అయ్యా, ఈ ఏడాది నా దగ్గర పైసలు లేవు అన్నాడు. నిజమే, అట్లా మాట్లాడిన ముఖ్యమంత్రిని చూసినామా? తను చెప్పిన షార్ట్ స్టిక్ ప్రెజర్లో నుంచి ఆ మాటలు వచ్చినాయని ఇప్పుడు అర్థమవుతా ఉంది. రైట్ సార్. ఒకటి ఎండ్ ఆఫ్ ద డే మేధావి మౌనం, అది దేశానికైనా అనర్థం, రాష్ట్రానికైనా అర్థం, ఒక గ్రామానికైనా అనర్థం. ఇంత జరుగుతుంది ఈరోజు. హైడ్రా పేరిట బుల్డోజర్లు, గాంధీ అనేది ఒక అహింసవాది విగ్రహం పెడతానికి ఒక 500 కుటుంబాలను ఈరోజు హింసిస్తున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు, ఎగ్జామ్ టైమ్స్, వాళ్ళు బిక్కు అపార్ట్మెంట్ ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి. ఏదో మూసీ సుందరీకరణ అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరు ప్రజలకు అసలు రాత్రి పడుకుంటున్నారు, తెల్లాలేసే వరకు మరి ఎప్పుడు వచ్చి మీద పడుతుందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు గతంలో కేసీఆర్ నడుస్తూ ఉంటే అరే కింద ఎన్ని సూక్ష్మ క్రిములు చచ్చిపోయినా అంత దుర్మార్గుడా కేసీఆర్ అన్న ఈ మేధావి వర్గం, మరి ఇంత విధ్వంసం జరుగుతున్నా మీరు అన్నట్టు ఎందుకు సపోర్ట్ చేయట్లే? ఇప్పుడు 2023 డిసెంబర్లో పరిపాలనకు రాగానే జస్ట్ 3 months, జనవరి, ఫిబ్రవరి, మార్చి 5వ తారీఖు ఓవర్ నైట్న 10-12 బుల్డోజర్స్ పెట్టి మేడిపల్లిలో సాయి ప్రియ నగర్ కాలనీలో ఉన్నటువంటి యావరేజ్ మధ్యస్థాయి వర్గాల ప్రజల ప్లాట్లు, నిర్మాణాలు, కాంపౌండ్స్ అని నేలమట్టం 2 గంటల్లో చేసినటువంటి పరిస్థితి. వందలాది మంది పోలీసులను పెట్టి, అంటే ఇవాళ జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఏదైతే ఉన్నదో ఆ స్థాయిలో పోలీసులను తలమింపజేసిన పరిస్థితి ఆనాడు పడ్డ అడుగు ఇయాటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. అది వెలుగుమట్ల కావచ్చు, మూసీ కావచ్చు, లగచెర్ల కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, వరంగల్ భద్రకాళి గుడి కావచ్చు, అనేక ప్రాంతాల్లో కూడా జరుగుతూనే ఉంది. హైడ్రా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఏర్పడేటువంటిది. అంటే న్యాచురల్గా ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు, విపత్తులు ఏర్పడ్డప్పుడు, ప్రజలు కకావికలమై జీవనాలు స్తంభించిపోయి ఆర్తనాదాలు పెట్టే సమయంలో ఆదుకోవడానికి, నిలబెట్టడానికి, స్థిరీకరించడానికి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది పనిచేస్తుంది. కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కొత్త అర్థము, కొత్త నిర్వచనం చెప్పి పోలీసు ఐపీఎస్ ఆఫీసర్ను ఒక ఆయనను దానికి కమిషనర్గా పెట్టుకొని, తన అదుపాగ్యంలో పెట్టుకొని, దాన్ని బూచిగా చూపించి పేదల, నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తూ తలదాచుకోవడానికి, నిలవడానికి నీడ లేకుండా నేలమట్టం చేస్తున్న పరిస్థితిలో మరి ఎందుకు జరుగుతూ ఉందనేది చూపిస్తే, ఈ పక్కొంది సినిమాలో అప్పుడప్పుడు సినిమా చూస్తాం, పక్కొంది ఒక దెబ్బ కొడితే అవతలోడు సెట్ అవుతాడు. మనం చాలా సందర్భాలు చూసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైడ్రాన్ పెట్టి ఇండ్లను కూలగొడుతున్నామంటే మన మీద వచ్చి ఏడ మీద పడతాడు అనే దాంట్లో అనేక మంది కార్పొరేట్ బిల్డర్స్ అంతా కూడా క్యూ లైన్ కట్టి సూట్ కేసులు ఇస్తుంటే తను సూట్ కేసులన్నీ సర్దేస్తూ బ్యాగులు మోస్తూ ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం, మోసే సంచులు, కప్పం కట్టే డబ్బులు. నిన్న మొన్న చూసినాం కదండి, కేరళకు 1000 కోట్ల రూపాయలు అందిస్తానని అన్నాడు కదా, తెలంగాణ సొమ్మున కూడా ఖర్చు పెడతా ఉన్నాడు. తానుగా 500 కోట్లు ఇస్తా అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిన 500 కోట్లు? మంత్రులకు ఎట్లా కోట కేటాయిస్తావు? అంటే మంత్రులు మీరు అందిన కాడికి మీరు దోసుకోండి, నాకు అందిన కాడికి నేను దోసుకుంటా, మనం ఇయ్యగలిగే కాడికి కాంగ్రెస్ ఖర్చు పెడతాం, కాంగ్రెస్ను దేశవ్యాప్తంగా రక్షించేది ఇవాళ మనం మాత్రమే ఉన్నాం, మనం భరించక తప్పదు, మనకి ఎంత మంచి అందలం ఇచ్చిర్రు, అవకాశం ఇచ్చిర్రు అనే విధంగా పోతా ఉంది. మూసీ లోపల చేసిన తప్పుడు ఇంత పర్ఫెక్ట్ ఒప్పుకోవడం ఈ ముఖ్యమంత్రికే సాధ్యం అనుకుంటా. దానికి కూడా 2 ఉండాలండి మనిషికి. ఒకటేమో ఎవరు ఏమనుకుంటారు అనుకున్నప్పుడు ఇంత నిర్లజ్జగా చెప్పరు, నవ్విపోతురుగాక నాకేంటి సిగ్గు లజ్జ శరం అనేది ఎప్పుడో వదిలేసిన, ఎవరు ఏమనుకుంటేంది, నేను అనుకున్నదే నా ఏజెండా అనే విధంగా ముందుకు పోతే క్రమంలో ఇవాళ గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరిట
ఇక్కడ మూసీ లోపల జరుగుతున్నటువంటిది ఏందండి? విధ్వంసమే. నార్సింగ్లో జరుగుతున్న పరిస్థితి ఏందండి అది? 100%. అంటే తుషార్ గాంధీ అవును, మునిమనవాడు వచ్చి అరే మా తాత చనిపోయి ఎక్కడ ఉన్నాడో ఏ లోకాన ఉన్నాడో, అరే చనిపోయినాక కూడా మీరు బ్రతకనియరా, ఆయన ఆత్మను శాంతిగా ఉండనియరా, ఆయన పేరును వాడుకుంటూ నేలమట్ట ప్రజల నోళ్ళల్లో పడేసి గాంధీ విగ్రహం చేయబట్టి మాకు ఈ కష్టాలు వచ్చినాయబ్బా, ఈ గాంధీ పాడుగానని తిట్టుకునే కర్మ పట్టిస్తున్నారు కదా. అదే సార్, ఈ దుర్గతి వచ్చింది కదా. అదే అంటున్నాను నేను. ఇప్పుడు గాంధీ మనవడు తుషార్ గాంధీ ఏంది ఇది అనేది అన్యాయం అంటున్నాడు. ఇక దేశంలో ఉన్న మేధా పాట్కర్ లాంటి వాళ్ళు కూడా ఇలా లేఖలు రాస్తా ఉన్నారు. అరే ఏంది, ఏం జరుగుతుంది ఇదంతా, ఎందుకు ఈ కూల్చివేత, తెలంగాణలో విధ్వంసం అని చెప్పేసి. ఇంత జరుగుతున్న మన తెలంగాణలో ఉన్న మేధావులు ఏం చేస్తున్నారు అంటే నేను 2 ముచ్చట్లు చెప్పండి నాకు. మేధా పాట్కర్ గారు వచ్చి విలయ తాండవాన్ని ఒక జాతీయ విపత్తులాగా ఆమె దాన్ని గమనించి ఇక్కడికి వచ్చి విగ్రహాలు పెంచడం ద్వారానో పెట్టడం ద్వారానో ఇది రావడం లేదు, జరగడం లేదు అనేటువంటి పరిస్థితి చెప్పినటువంటి పరిస్థితి. మేధావులు అంటే ఎవరండి? మేధావులంతా కూడా మేత ఆవులుగా మారిపోయినారు. మొత్తం మేత ఆవులుగా మారిపోయిన పరిస్థితి. వాళ్లకు పచ్చిగడ్డ, ఎండుగడ్డ, పిడిగడ్డ ఏం వేస్తున్నాడో ముందట వేస్తున్నాడు. కేసీఆర్ గారు చెప్పేది గడ్డి ఒక మేత ఓకాడేసి పాలు ఓకాడు గుర్ర ఇది అక్కడ దున్నపోతుకు గడ్డి వేసి బర్రెకు పాలు విడితే ఎట్లా వస్తాయి, ఏసే కాడ వేయాలి, పిండే కాడ విండాలని చెప్పేది. అలా పరిస్థితి కూడా మేతావులంతా మూతపడ్డారు. చాలా మంది పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. ఇవాళ ఎవరు మాట్లాడడం లేదు, స్పందించడం లేదు. జనము కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఇప్పుడు నాబోటి వాడు నేను ఒక్కనే కాదు, 100 మంది ఉన్నారు కదా మాట్లాడడానికి, మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. మాకు అండగా నిలబడాల్సింది ఎవరు? సమాజం కదా, ప్రజలు కదా. మీకోసం కదా పోరాటం చేసేది, మీకోసం కదా అడిగేది. ఇలా ఉద్యోగులైనా, ఉపాధ్యాయులైనా, పెన్షనర్స్ అయినా, బుద్ధిజీవులు ఎవరైనా కూడా, సామాన్య ప్రజలు ఎవరైనా కూడా, సబ్బండ వర్గాలు ఎవరైనా కూడా ప్రశ్నించే వాళ్ళకు విరుతంగా నిలబడండి. ప్రశ్నించని వాళ్ళను మీరు వెంటబడండి, వాళ్ళ బాధ్యత నిలదీయండి. వాళ్ళు మీకోసం ఎందుకు పనిచేయాలనో చెప్పండి. ఎక్కడ పోయిందండి కోదండరామ్ గారు? కంటికి కనబడరు ఎందుకు? మొన్న మీ బోటి వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూ చేస్తూ క్వశ్చన్ అడిగితే మైకు వీకి చేతిలో పెట్టి నీ ఇట్లాంటి అడుగుతా నీ దగ్గర రానబ్బా అని వెళ్ళిపోతున్న పరిస్థితి. అంటే క్వశ్చన్స్ నుంచి తప్పుకోతున్న పరిస్థితి, సమాధానం చెప్పలేనటువంటి చెతికిలబడ్డ పరిస్థితి, లేదా ఒక ఎమ్మెల్సీకి మొత్తంగా మీరు మూతపడ్డ పరిస్థితి. ఎందుకు మీరు అంటే మీరంటే ఒక తెలంగాణ జేఏసీ కన్వీనర్గా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటాలు ఎగిసిన ఉద్యమంలో ఆ స్థాయిలో పనిచేసిన కోదండరామ్ గారు మీకు తింటే ఒంటికి ఎట్లా పడుతుంది, పంటే నిద్ర ఎట్లా పడుతుంది? ప్రజల కష్టాలు కనబడా? రైతుల కోసలు కనబడవు, పేదల కోసలు కనబడవు, నిరుద్యోగులే కనబడవు, రిటైర్డ్ వాళ్ళే కనబడవు. ఎవరి కనబడుతున్నాయి మీకు? అంటే మీ చెవులు చిల్లులు పడే విధంగా ఆర్తనాదాలు వినబడుతున్నాయి కదా. నా బాధ ఈ ఇద్దరే కాదు, చాలామంది ఉన్నారు ఇంకా సమాజంలో. అంటే మేధావులు అనే వాళ్ళు మనకు ఆ గౌరవం, ఆ కీర్తి ఎందుకు ఇచ్చారంటే అందరికంటే కొంత లోతుగా ఆలోచన చేస్తాం కాబట్టి, అవగాహన మనకు ఉంటుంది కాబట్టి, మనసులో స్పందన ఉంటుంది కాబట్టి, ఆ స్పందన ప్రజల పట్ల ఉంటుంది కాబట్టి కోరుకుంటున్నారు. మనం అంత కాకపోయినా కొంతైనా కనబడాలి కదా. అక్కడకు రానప్పుడు టైం ఉన్నప్పుడు ఉపయోగపడని మన మేధావితనం ఎందుకు చాప చుట్టుకొని ఏట్లో పెట్టుకోవడానికా? దేని కొరకండి? కాబట్టి మీరు అన్నట్టుగా మేధావులు ఇలా బతికుంటే, నిన్న ఒక దగ్గర చూసినాం, ఒక 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 శాటిలైట్ స్టూడియోలో ఒక ఇన్పుట్ ఎడిటరు ఆయన మాట్లాడుతున్నాడు. ఏది స్పీకర్ వ్యవస్థ మీద దానం నాగేందర్కి ఇచ్చిన క్లీన్ చిట్ పైన ఆయన పాపం విపరీతంగా స్పందించిండు. అంటే సరైన సమయంలో స్పందించినటువంటి ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా మనం కూడా మౌనంగా ఉంటే న్యాయం కాదు. ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడతాం? కళ్ళ ముందు కనబడేది, చెవులకు వినబడేది, సాక్ష్యంగా ఉన్నది, బీఫామ్ తీసుకున్నది, బీఆర్ఎస్ లో పోటీ చేసింది, ఎలక్షన్ కమిషన్ సైట్ లో ఉంది. ఏ పార్టీకి రిప్రజెంట్ చేసిన పక్కన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ అనేది రిప్రజెంట్ చేసినట్టు స్టిల్ ఇప్పటికీ ఈరోజు అంటే ఇప్పటికి కూడా నేనేమంటున్నా అంటే స్పీకర్ను అచేతనుడిగా, అసమర్థునిగా, చాతగాని వాడిగా బ్లేమ్ చేస్తూ, ఒక నిమిత్ర మాత్రుని చేస్తూ, మీకు కావలసిన పనులు, కావలసిన నిర్ణయాలు చెప్పించుకుంటూ స్పీకర్ వ్యవస్థకే మచ్చదేసి కలంకం పూస్తున్నారు కదా. రేపు ఆ స్పీకర్ సీట్లోకి రావాలంటే అన్నీ కోల్పోయి అన్నీ మూసుకొని పనిచేయాల్సిన అవసరం ఉందనేటువంటి అభిప్రాయం కలిగిస్తున్నారు కదా. అంటే మీ రాజీవ్ గాంధీ గారేమో 1985లా
చట్టం తీసుకొస్తారు, యాంటీ డిఫెక్షన్ లా తీసుకొస్తారు. ఉమ్. వాజ్పేయి గారు 2003లో దాన్ని సంస్కరించి 2/3 మెజారిటీతో పార్టీ విలీనం చేస్తే మినహాయింపు ఉంటుంది, అవును. ఇండివిజువల్గా చేస్తే శిక్షించబడతారనేది వాజ్పేయి ఒక్క సీటు కోసం రాజీనామా చేసిండు కదా. అవును. అంత గొప్ప చరిత్రను కూడా ఈ దేశంలో చూసినాం కదా. మరి ఎటుపోయినాయి ఆ విలువలన్నీ? లేవిగా. ఏమన్నంటే బీఆర్ఎస్ చేయలేదా? బీఆర్ఎస్ చేసింది ఒక విధానం ఉంది. ఉమ్. 2/3 మెజారిటీగా పార్టీని మొత్తాన్ని విలీనం చేసుకొని అందులో నుంచి బయటకు వచ్చారు. అంటే ఇంత పెద్ద విఘాతం కలిగినప్పుడు, స్పీకర్ వ్యవస్థను భ్రష్టుపట్టిపోయేటప్పుడు స్పందించకపోతే కోర్టు స్పీకర్ నిర్ణయానికి మొత్తం వదిలేయదు. అంటే నష్టం కలిగినటువంటి ఆ పొలిటికల్ పార్టీ, ఆ వ్యక్తులు ఎవరైనా కూడా కోర్టులో అప్పీల్ చేయొచ్చు, హైకోర్టులో చేయొచ్చు, సుప్రీంకోర్టులో చేయొచ్చు. ఈ స్పీకర్ నిర్ణయాన్ని సమీక్ష చేసేటువంటి అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. ఇంకా మనకు ఉన్నటువంటి గొప్ప నమ్మకం, న్యాయం ఇంకా బతికుంది కాబట్టే సరి అయినటువంటి తీర్పు వస్తుందేమో, వీళ్ళకి సరి అయినటువంటి శిక్ష పడుతుందేమో. నేను ఒక్కటే మాట అడుగుతున్నా, మీ మీ ఛానల్ మీ ఛానల్ ద్వారా ఒకటి అడుగుతా ఉన్నా. మీరు గొప్పోళ్ళు అయితే పార్టీ మారిని అందరిని అడగండి. ఒక ఆయన దేవుని కండ కప్పుకున్నా అంటాడు, ఒక ఆయన నేను ఆడికి పోయినా కాబట్టి జాతీయ జెండా భారతదేశం జెండా కాబట్టి కప్పిరా అనుకున్నా అంటాడు. ఒక ఆయనేమో నేను కలిసే ఉన్నా అటు పోయి కండవ కప్పుకుని ఇట్లా వీళ్ళ దగ్గర కూర్చున్నా అంటాడు. అక్కడ ఎంపిక పోటీ చేసిన ఆయన నేను బీఆర్ఎస్లో ఉన్నాను ఎట్లా అంటాడు. ఎంపిక ఎమ్మెల్యేగా కొనసాగుతూ బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించుకొని ప్రచారంలో పాల్గొనని ఎట్లుంటాడు. ఏం విచిత్రాలు అండి ఇవి. అంటే ఏం చూడగలుగుతాం అంటే ఓటు ఎవరికి వేసినా ఒకటే అనుకోవాలన్నా ఇక. అంటే ఇప్పుడు మేము 5,000 కాదు ఇట్లాంటి దగ్గర ఒక్కొక్క ఓటర్ ₹1,00,000 తీసుకొని వసూలు చేసి కొడుక నువ్వు రేపు ఉంటావో అమ్ముడు పోతావు ఏ పార్టీలో చేరుతావు మాకు తెలియదు కదా అనేటువంటి పీల్చి పిప్పి చేసి పిండి చేయాలి. ఎట్లా ఎప్పుడు మార్పు వస్తుంది? అంటే మేధావులు అనే వాళ్ళు స్పందిస్తున్నారా? ఒక్కరు ప్రశ్నిస్తున్నారా? ఎటుపోయింది మన సమాజం అంతా? మనం కూడా ఇప్పుడు ఇందాక మీరు అంటే పెద్ద మాట అది, మేధావి మౌనము చాలా ప్రమాదం. సముద్రము ఉప్పెన వచ్చే ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది, బడబాలనం కింద రగులుతూ ఉంటుంది, అట్టడుగు స్థాయిలో రగులుతూ ఉంటుంది. అది ఒక్కటేసారి విస్ఫోటనమై బయటికి వచ్చే ఒక ఉప్పెనలాగా ఉపద్రవంలాగా బయటకు వస్తుంది. అగ్ని పర్వతంగా చూడటానికి ప్రశాంతంగా ఉంటుంది, బద్దలైతే లావా లోపల ప్రవాహం లోపల బయటకు వస్తుంది. ఆ రకమైన సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది. అవినీతి పరుల, అక్రమార్కుల అధికారాన్ని చెరపట్టి ప్రజాస్వామ్యంగా మారుస్తూ వికటాహట్టాస చేసేటువంటి వీళ్ళ భరతం పట్టడం రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. అందుకు మనలాంటి వాళ్ళమంతా కూడా 4th ఎస్టేట్ బాధ్యత మీ మీద ఉంది. మేధావులని అనబడే పిలిచే గుర్తించబడేటువంటి మాబోటి వాళ్ళ మీద గురుతరమైన బాధ్యత ఉంది. రాజకీయ పార్టీలు ఏవైనప్పటికీ కూడా కొంత కాకపోతే కొంతైనా నైతిక విలువలతో పనిచేస్తేనే జనంలోకి పోయేటువంటి ఫేస్ వాల్యూ ఉంటుందనే మాట గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు గుణపాఠం ప్రజలే చెప్పాలని కోరుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు చెప్పారు. నమస్కారం. సంతోషం.